మన కొంగుచాటున ఉండాల్సిన కృష్ణ పరమాత్ముడు అవివాహితురాలైన సత్యభామ కౌగిల్లోనా? అదే కాకుండా మన నివాసానికి ఎవరి అనుమతి లేకుండా ప్రవేశించి స్త్రీకుండవలసిన సిగ్గు, బిడియం, మానం, మర్యాద అన్నీ గాలికి వదిలేయడమే కాకుండా మనందరి సమక్షంలోనే మన పతిదేవుడితో సరసాలాడుతుందావిడ. దీనిని నేను సహించలేకపోతున్నాను. ఈ నాగ్నజితి కృష్ణుల వివాహం అంతే సాహసము మరియు ప్రేమమయమైనది. కోసల రాజ్యంపై 7 వృషభరూపాలున్న రాక్షసులు దండెత్తివచ్చి ప్రజలకు ప్రాణహాని చేయటమే కాకుండా చేతికి వచ్చిన పంటను నాశనము చేసి కనుమరుగయ్యేవారు. వారిని ఎదిరించడానికి వెళ్లిన వీరాధి వీరులందరూ శవాలై వెనుతిరిగేవారు. ఇది తెలిసిన మన మహాపురుషుడు సత్యభామ ధరించిన ఎర్రవోణీనే అస్త్రంగా చేసుకుని తన పూర్వజన్మలోని శత్రువులు కాలయవనుడి సంతానమైన ఆ రాక్షస వృషభాలను చంపి కోసల రాజ్య ప్రజలను భయభ్రాంతుల నుంచి విముక్తుల్ని చేసి ఆ రోజునుంచి ఈ నాగ్నజితిని బహుమతిగా పొందాడు. నాగ్నజితిని స్వీకరించడానికి ఒప్పుకొనని కృష్ణుణ్ణి సత్యభామే ఒప్పించి తానే ముందుండి వీరిద్దరి వివాహాన్ని నెరవేర్చినది. ఇక మిగిలినది మీరిద్దరు. మీ ఇద్దరి వివాహం కృష్ణునితో నెరవేరటానికి మన సత్యభామే కారణమంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అవునా? అవును. మీ స్వయంవరానికి విచ్చేసిన శిశుపాలుడు స్వయంవరంలో మిమ్మల్ని వివాహం చేసుకోవడంలో విఫలుడై మీ ఇద్దరినీ అపహరించుకుని వెళుతున్నప్పుడు సత్యభామే కృష్ణుణ్ణి వేడుకున్నది శిశుపాలుడి నుంచి మీ ఇద్దర్నీ రక్షించమని. సత్యభామ చేసిన మనవిని ఒప్పుకున్న కృష్ణుడు శిశుపాలుణ్ణి చావగొట్టి మిమ్ములను కాపాడాడు. అయితే అక్కడ మిగిలి ఉన్న రాజులు, మహారాజులందరూ భద్రా లక్షణలను కాపాడిన ఆ కృష్ణుడే వారిని వివాహం చేసుకోవాలని ముక్తకంఠంతో కోరారు. అయితే కృష్ణ మహాశయుడు మిమ్మల్ని వివాహం చేసుకోవటానికి సమ్మతించలేదు. అప్పుడు సత్యభామే కృష్ణుని మనసు మార్చి మీ వివాహం కృష్ణునితో జరిగేలా చేసినది. తెలిసిందా? మనమెవ్వరమూ సత్యభామ త్యాగాన్ని, విశాలమైన మనోభావనను ఎన్నటికీ మరువకూడదు. సోదరి, సత్యమేమిటో తెలియచేసి మా కళ్ళు తెరిపించావు. ఆమెకు మనం ఎప్పటికీ రుణపడి ఉండదము. ఆమె కోసం మా ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరెవరూ ప్రాణాలు అర్పించవలసిన అవసరము లేదు. ఇప్పుడు ఆమె చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా కృష్ణునితో ఆమె వివాహాన్ని జరిపించదము. దీనికి మీరు ఒప్పుకున్నట్టేనా? ఓ, మా అందరికీ ఇష్టమే. ఇప్పుడే పసుపు కుంకుమలతో వెళ్ళి సత్యభామని పిలుచుకొని రానా? వద్దు, మీరు ఎవ్వరూ రావద్దు. దుఃఖంతో ఉన్న సత్యభామను నేనే వెళ్లి సముదాయించి ఎలాగైనా వివాహాన్ని కొప్పిస్తాను. అలాగే కానివ్వండి. భామా, సత్యభామా, ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? నీ క్షేమం కోరి. నా క్షేమాన్ని కోరేంత విశాల హృదయాలా ఆ ద్వారకా మందిరపు కోడళ్ళకి? వాళ్ళకి సంస్కారముందా? మానవత్వం ఉందా? వాళ్ళని తలుచుకుంటుంటే నాకు అసహ్యమేస్తున్నది. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా నా ప్రియుడు కృష్ణుణ్ణి మీ అందరికీ ధారపోసి
కళ్యాణ భాగ్యాన్ని కల్పిస్తే కృతజ్ఞత లేని మీరు నన్ను మీ నివాసం నుంచి బయటకు వెళ్ళమందురా? హ, అదేవిధంగా నేను మిమ్మల్ని బయటకు వెళ్ళమని చెప్పవచ్చు. అయితే అది సంస్కారము కాదు, మానవత్వము కాదు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించడం మన ధర్మం. వచ్చిన విషయం ఏంటి? సహోదరి, ఆ భద్రా లక్షణలు నీ గురించి ఏమీ తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. వారిని మన్నించు. వారిని మన్నించడానికి నేనెవరిని? నీవు మాలో ఒకదానివి కదా. నేను మీలో ఒకదాన్నా? అవును సత్యభామా, నేటినుంచి నీవు మాలో ఒకదానివి. కృష్ణుని 6 భార్యలమైన మేమంతా ఒకటై నీ వివాహాన్ని కృష్ణునితో జరిపించాలని నిర్ణయించుకుంటిమి. మళ్ళీ నాలో లేని ఆశను చిగురింపచేసి నాలో నిరాశ నింపడానికి వచ్చావా? నీవు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అనాథనైన నా పాలిట సోదరిలా వచ్చి నా వివాహాన్ని నీవే ముందుండి జరిపించినావు. నీలాంటి త్యాగమూర్తికి ద్రోహం చేసేంతటి నీచురాలు కాదు ఈ రుక్మిణి. అలాగైతే నీ మాటల్లో నేను నమ్మవచ్చా? నీవు నమ్మి తీరాల్సిందే. ఈరోజే ఇప్పుడే నీ వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నాము. రుక్మిణి, నీవు చెబుతున్నా ఆత్మవిశ్వాసపు మాటలను విని నీవు ఇస్తున్న నమ్మకాన్ని చూసి నాకు చాలా సంతోషం కలుగుతోంది. బీడుపడిన భూమికి వర్షం పడినట్టయింది. రా కూర్చో. నారాయణ. నారాయణ. ప్రణామములు. శుభమస్తు. ఆశీనులు కండి. నారదమునీంద్ర, తమరు సరైన సమయానికే విచ్చేశారు. మీ వల్ల మాకు ఒక ముఖ్యమైన సహాయం కావలసి ఉన్నది. ఈ త్రిలోక సంచారి ఉన్నది అందుకే కదా. నా వల్ల ఏ సహాయం కావాలి చెప్పు రుక్మిణి. మేము 6 భార్యలము కలిసి కృష్ణ సత్యభామల వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకున్నాము. దానికి మీరిప్పుడు శుభముహూర్తాన్ని చూసి చెప్పండి. కృష్ణ సత్యభామల వివాహమా? అష్టదళ పద్మం ప్రకారం కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకునేంత వరకు సత్యభామను వివాహం చేసుకోకూడదు. ఇప్పుడేమి చేయడం? కృష్ణా సత్యభామల వివాహ విషయం విని నాకు చాలా సంతోషం కలిగినది. కృష్ణుని భార్యలు ఒకరికన్నా ఒకరు విశాల హృదయం గలవారు, త్యాగమూర్తులు. నేను ఎప్పుడూ కోపగించుకునే, గొడవలు పడే సవతులను చూశానే తప్ప మీ వంటి వారిని చూడటం ఇదే మొదటిసారి రుక్మిణి. అది సరే, మీరు వీరి వివాహాన్ని ఏ సంవత్సరంలో జరిపించాలనుకుంటున్నారు? సంవత్సరమా? ఈ సంవత్సరంలోనే శుభగడియలు కలిసి వస్తే ఎప్పుడైనా జరిపించెదము. శుభముహూర్తమేమిటో చెప్పండి మహర్షి. ఓహ్, అంతా అస్తవ్యస్తంగా తోస్తున్నది. ఏదో ఒకటి చెప్పి ఈ వివాహాన్ని ఆపాలి. ఆ ఏమిటి ఆలోచిస్తున్నారు? శీఘ్రంగా చెప్పండి స్వామి. కృష్ణా సత్యభామల జన్మదినం ప్రకారం, జాతకం ప్రకారం వారిద్దరి వివాహం ఈ సంవత్సరంలో జరగడానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అడ్డంకులా? అవును. మీరు వీరి నిశ్చితార్థానికి ప్రయత్నాలు మొదలుపెడితే 2 కుటుంబాల పెద్దలకు అనారోగ్యం మొదలవుతుంది. అందరి మనశ్శాంతి పాడవుతుంది. రాజ్యంలో
సకాలంలో వర్షాలు పడక ప్రజలు కష్టాల పాలవుతారు. అందువల్ల ఈ వివాహాన్ని ప్రస్తుతానికి నిలిపివేయడమే మంచిది. నారద మహర్షి, మీ పేరుకు తగినట్టుగానే మీరు ప్రవర్తిస్తున్నారు. ఒక శుభకార్యానికి అడ్డంకులు ఎదురవుతాయన్న మాటను మేము మీ నుంచే వింటున్నాము. రుక్మిణి, లేవండి, నారాయణ. ముందు మీరిక్కడ్నుంచి వెళ్ళిపోండి. మీ సలహాలు సహాయాలు ఏమీ మాకక్కర్లేదు. నేను చెప్పేది కొంచెం విను రుక్మిణి. నా మాటలు నమ్ము. సత్యభామ, నీవైనా చెప్పు. ఎవరూ చెప్పనక్కర్లేదు, విననక్కర్లేదు. కృష్ణా సత్యభామల వివాహం జరిగేంత వరకు మీ ముఖాన్ని నాకు చూపించకండి. రుక్మిణి, రుక్మిణి, నా మాట విను రుక్మిణి. సత్యభామ, నారదుడి మాటలు విని భయపడవద్దు. మీ ఇద్దరి వివాహం బ్రహ్మలిఖితమైనది. దానిని ఆపటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. నారాయణ. సత్యభామ, మన పురోహితుల్ని పిలిపించి నేనే శుభముహూర్తాన్ని చూసి మీ ఇద్దరి వివాహం ఏర్పాటు చేస్తాను. నన్ను పిలిపించవలసిన అవసరం లేదు. నేనే విచ్చేశాను రాజకుమారి. ఓహో, విచ్చేయండి బ్రాహ్మణోత్తమా. శుభమస్తు. ఆసీనులు కండి. ఇదేమిటి, తలచినంతనే విచ్చేశారు? మీకెలా తెలిసింది? ఆహ్వానం మేరకు రావడం కన్నా ఆత్మీయులు తలచినంతనే రావడమే శుభం. నిజం చెప్పారు. రాజపురోహితుల వారు కృష్ణ సత్యభామల వివాహానికి శుభముహూర్తాన్ని సూచించండి. ఓ మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్యం. తులారాశిలో మేషం. అబ్బో. రాకుమారి రుక్మిణి, వచ్చే 2 మాసాల కాలం కృష్ణా సత్యభామల వివాహానికి శుభముహూర్తాలే లేవు. ఒకవేళ మీరు బలవంతంగా ఈ వివాహాన్ని గనక జరిపిస్తే విపరీతమైన అనర్థాలను ఎదుర్కోవలసి ఉంటుందమ్మా. ఇదేమిటి, నారదులు చెప్పినట్టే మీరు చెబుతున్నారు కదా? నేను చెప్పినా నారదులు చెప్పినా జాతకాన్ని బట్టే కదా మేము చెప్పేది. మేము చెప్పేదే సత్యం. నేనిక వెళతాను. నేను కృష్ణుని వివాహం చేసుకోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరిగేటట్టయితే నాకు ఈ వివాహమే అక్కర్లేదు. నేను కృష్ణునికి ప్రియురాలిగానే ఉండిపోతాను. సత్యభామ, నీవు అధైర్యపడవద్దు. మీ ఇద్దరి వివాహాన్ని నేను జరిపించి తీరుతాను. ఉమ్. నారాయణ. ఓహో, నారదమునీంద్రులా? ఆ? ఇదేమిది? ఎట్టి సమస్యలనైనా తమ మాటలతోనే పరిష్కరించే తమరు నేడు మారువేషం ధరించవలసిన పరిస్థితి వచ్చిందా? ఆ? కృష్ణ, నీకు చెలగాటం, నాకు ప్రాణ సంకటం. మీరెందుకు బాధపడతారు? వివాహం చేసుకునివాడను నేను. సంసారమనే యాత్రను సాగించి అందులో ఎదురయ్యే కష్టసుఖాలను అనుభవించవలసిన వాడిని నేను కదా. అన్నీనూ తెలిసిన నీవే నాతో హాస్యమాడితే ఎలా? జాంబవంతుడి పుత్రిక జాంబవతిని ఉమ్, నీవు వివాహం చేసుకున్న తర్వాతనే కదా ఈ సత్యభామను వివాహం చేసుకోవాలి. ఉమ్. అదే కదా ఆ అష్టదళ పద్మం యొక్క నియమం. అవునవును. అందుకోసమే నేను ఈ రీతి వేషాలు వేస్తున్నది. నారదమునీంద్ర, మీరు ఏ కార్యం చేపట్టినను అది నా క్షేమం కోసమే కదా. నిశ్చింతగా ముందుకు వెళ్ళండి.
నీ క్షేమమే కావచ్చు. అయితే నీ సేవ చేసే భాగ్యం నాకు దొరికినది కదా, అదే నాకు మహాభాగ్యం. నారాయణ. ఈ శమంతకమణి వెలుగులో వేటాడితే అది అసలైన వేట. అలాగైతే ప్రసేనుడి హత్య శమంతకమణి కోసమే జరిగినది. వెన్నను ముందుగా స్వీకరిస్తే అతనికి సత్యభామ మీద ఎక్కువ ప్రేమని, లేదా పాలను స్వీకరిస్తే అతనికి రుక్మిణి అంటే ఎక్కువ ఇష్టమని. అలాగా? అలాగైతే అతన్ని ముందుగా రుక్మిణి తెచ్చిన పాలనే స్వీకరించనేండి. లేదు లేదు, ముందుగా అతను సత్యభామ తెచ్చిన వెన్ననే స్వీకరించమనండి. ఆహాహా. మా ఇద్దరి నడుమ తారతమ్యాలను సృష్టిస్తున్నది మీరు. ఆ లేదు రుక్మిణి, ఆహా, ఎంతటి రసరమ్యమైన దృశ్యమిది! పాలగిన్నెలో ఆ చంద్రుడు తేలియాడుతున్నాడు. కృష్ణ, ఉమ్,